మనసులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో జరిగిన విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనుజ హత్య కేసు ఇప్పుడు ఒక హై వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. నమ్మకమే నరరూప రాక్షసిగా మారి ప్రాణాలు తీసినటువంటి దారుణ ఘటన వెనుక ఉన్న హాలీవుడ్ రేంజ్ పక్కా ప్లానింగ్ ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఒకరికొకరు ముఖ పరిచయం కూడా లేని 8 మంది నేపాలీ యువకులను హైదరాబాద్ రప్పించి ఒక గ్యాంగ్గా మార్చి రెక్కీ నిర్వహించి మరీ దారుణానికి ఒడిగట్టారు. హాలీవుడ్ లెవెల్ స్క్రీన్ ప్లే తరహాలో సాగిన ఈ క్రైమ్ స్టోరీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ మొత్తం మర్డర్కు సూత్రధారి ప్రధాన నిందితురాలు కల్పన బాయ్ ఫ్రెండ్ వికాస్ అని పోలీసులు తేల్చారు. నేపాల్ నుంచి ఉపాధి కోసం పూణే వచ్చిన కల్పన అక్కడ వికాస్ అనేటువంటి వ్యక్తితో సన్నిహితంగా మెలిగింది. 8 నెలల క్రితం వినయ్ రంజన్ రే ఇంట్లో పని మనిషిగా చేరిన కల్పన యజమానుల నమ్మకాన్ని పూర్తిగా చూరగొంది. ఇంట్లో భారీగా నగలు ఉన్నాయనే విషయాన్ని పూణేలో ఉన్న వికాస్కు చేరవేసింది. దాంతో వికాస్ ఒక భారీ దోపిడీకి స్కెచ్ వేశాడు. పూణే, ముంబై, బెంగళూరు నగరాలలో వేరువేరుగా ఉంటున్న 8 మంది నేపాలీ యువకులను ప్లాన్ ప్రకారం హైదరాబాద్కు పిలిపించారు. ఈ విచిత్రం ఏంటంటే ఈ 8 మందికి ఒకరికొకరు అస్సలు పరిచయం లేదు. కేవలం డబ్బు ఆశ చూపి నగరం చేర్చిన తర్వాత వారిని ఒకే ముఠాగా మార్చారు. వీరంతా కలిసి ప్రశాంత్ నగర్ ప్రాంతంలో పక్కాగా రెక్కి నిర్వహించి అనుకున్న సమయానికి ఇంట్లోకి చొరబడి తనుజాను దారుణంగా హత్య చేసి దోపిడీకి పాల్పడ్డారు. ఇక హత్య తర్వాత దోపిడీ చేసి నిందితులు తప్పించుకున్న తీరు కూడా పోలీసులను విస్మయానికి గురిచేసింది. క్రైమ్ సీన్ నుంచి జూబ్లీహిల్స్లో ఆటో ఎక్కి నాంపల్లి రైల్వే స్టేషన్కు చేరిన 9 మంది ముఠా సభ్యులు అక్కడ తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కి కాజీపేటలో దిగారు. పోలీసులకు ఎలాంటి సాంకేతిక ఆధారాలు దొరకకూడదనే పక్కా ప్లాన్తో తమ సెల్ ఫోన్లను కాజీపేటలోనే పగలగొట్టి పడేశారు. కొట్టేసిన సొత్తును అక్కడే పంచుకున్న తర్వాత కాజీపేట రైల్వే స్టేషన్లో 4-5 రైళ్లలోకి ఎక్కుతూ దిగుతూ పోలీసుల కళ్ళు గప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎవరికి వారు తలో దిక్కుగా విడిపోయి పారిపోయారు. దోపిడీ ప్లాన్ సక్సెస్ అయిందని తెలియగానే పూణేలో ఉన్న కింగ్ పిన్ వికాస్, ఇటు కల్పన ఇద్దరు ఇండియా బోర్డర్ దాటి నేపాల్ చేరినట్లుగా పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు. అయితే ఈ ముఠాలోని కీలక సభ్యుడైన సునీల్ను ముంబైలోనో పోలీసులు అత్యంత చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ముంబైలో ఉన్న తన భార్యతో కలిసి దేశం దాటి పారిపోయేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు అతన్ని చుట్టుముట్టారు. నిందితుడిని ఇప్పటికే హైదరాబాద్కు తరలించి విచారిస్తున్నారు. సినిమా స్క్రిప్టును తలపించే ఈ అంతర్రాష్ట్ర నేపాల్ ముఠా గుట్టును రట్టు చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలను ఇప్పుడు మరింత తీవ్రం చేశారు.